హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ రుద్రవరం. ఇది రుద్రవరం హర్రర్ మిస్టరీ సిరీస్లో మొదటి భాగం. ఒక 5 గ్రామాల మధ్యలో గల గుడిలో ప్రతి సంవత్సరం ఒక ఆచారం ఉత్సవంలా జరుగుతుంది. అది ఆ గ్రామాలన్నింటినీ కాపాడుతుంది. ఆ ఉత్సవానికి ఇంకా 5 రోజులుంది. ఆ రోజు సాయంత్రం 45 ఏళ్ల రాము తన ఊరి పక్కన టౌన్లోకి పని ఉండి వెళ్ళాడు. పని ముగించుకునేసరికి సాయంత్రం 6 అవుతోంది. రాము స్నేహితుడు కృష్ణ, ఏరా చీకటి పడుతోంది, గుండ్లకోట దాటాలి, ఒక్కడివే వెళ్ళగలవా అన్నాడు. రాము భయపడుతూనే తప్పదు కదా, తొందరగా వెళ్ళాల్సింది అని అక్కడి నుంచి బయలుదేరాడు. అలా తన సైకిల్లో వెళ్తూ గుండ్లకోట దారిని చేరుకున్నాడు. ఒక్కసారి సైకిల్ని ఆపి ఏం కాదు వెళ్ళవచ్చు అనుకుని సైకిల్ తొక్కడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి గాలి వేయడం ఆగిపోయింది. పురుగులు చేస్తున్న శబ్దం కూడా ఆగిపోయింది. తను తొక్కుతున్న సైకిల్ శబ్దం మాత్రమే వినిపిస్తోంది. సడన్గా తన వెనుక నుంచి ఎవరో పిలిచినట్టు అనిపించింది. రాము సైకిల్ ఆపి వెనక్కి చూశాడు. ఏం లేదు, మొత్తం నిశ్శబ్దం. మళ్ళీ సైకిల్ ఎక్కి చాలా ఫాస్ట్గా తొక్కడం మొదలుపెట్టాడు. సడన్గా ముందు టైర్ని భూమిలో నుంచి వచ్చిన ఒక చేయి పట్టుకుంది. దాంతో రాము కింద పడ్డాడు. వెంటనే ఏదో నల్లని ఆకారం తనను పట్టుకుంది. అతనికి ఊపిరాడట్లేదు. అప్పుడు దూరంగా ఉన్న దోర్నపాడు అనే ఊరిలో గల గుడిలో గంటలు వినిపించాయి. దాంతో ఆ ఆకారం రాముని విడిచి అదృశ్యమైపోయింది. వెంటనే రాము సైకిల్ అక్కడే వదిలిపెట్టి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. తమ ఊరైన దోర్నపాడు చేరుకున్నాడు. అక్కడ ఉన్న గుడి ముందు ఆయాసపడుతూ కూర్చున్నాడు. ఆ వెంటనే అక్కడ కూర్చున్న జనం అతని చుట్టూ చేరారు. ఏమైందని అడిగారు. అతను జరిగిందంతా చెప్పాడు. అప్పుడు అక్కడంతా నిశ్శబ్దం ఆవరించింది. అక్కడ ఉన్న ముసలాయన ముందుకు వచ్చి, గుండ్లకోటలో మనం అంతం చేసిన ఆ శక్తి మళ్ళీ మేల్కొన్నట్టుంది. అప్పుడు ఆ గుడి పూజారి బయటకు వచ్చి అతని నుదుటి మీద దేవతకు అర్చన చేసిన కుంకుమ పెట్టి అతని నుదుటి మీద తన చేయి పెట్టి కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపైన తర్వాత కళ్ళు తెరిచి వాడి శక్తి మళ్ళీ మేల్కొంది. ఎవరో ఆ శక్తిని పొందాలని చూస్తున్నారు. దాన్ని మనం ఆపాలి, లేకపోతే చాలా అనర్థం జరుగుతుంది అన్నాడు. వెంటనే ఊరి జనమంతా కలిసి ఉదయాన్నే రుద్రవరం వెళ్ళాలనుకున్నారు. వెళ్ళి ఆ ఉత్సవకర్త వంశానికి చెందిన రుద్రవర్మని కలవాలనుకున్నారు. అప్పుడు వారికి ఏదో శబ్దం వినిపించింది. వాళ్ళు అటువైపు చూస్తే అది గుండ్లకోట యొక్క దారి నుంచి వస్తోంది. మరుసటి రోజు ఆ ఊరి ప్రజలంతా కలిసి రుద్రవర్మ ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఒక వ్యక్తి జరిగిందంతా రుద్రవర్మకి చెప్పాడు. అప్పుడు అందులోంచి ఒకరు 5 రోజుల్లో మహాకుంభం జరగబోతోంది. ఆ 5 శక్తులు మేల్కొంటాయి. దాంతోపాటు గుండ్లకోటలో గల 6వ శక్తి కూడా అంటుండగానే రుద్రవర్మ ఆపేయి అంటూ గట్టిగా అరిచాడు. గుండ్లకోట మాట విన్నా కూడా ప్రమాదమే అని రుద్ర కళ్ళు మూసుకున్నాడు. పాడుబడిన గుండ్లకోటలో ఆ 6వ వస్తువు కనిపించింది. అది మేల్కొంది అన్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలి అని మీరు వెళ్ళండి, ఉత్సవం పూర్తయితే అన్నీ సర్దుకుంటాయి అని అందరినీ పంపేశాడు. అప్పుడు వారితో పాటు వచ్చిన ఓ కుర్రాడు తన స్నేహితుడిని అడిగాడు. ఆ 5 శక్తులు 6 శక్తి ఏంట్రా ఇవి అన్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఇలా చెప్పాడు. 300 ఏళ్ల క్రితం మా 6 గ్రామాలకు తీవ్రమైన విపత్తు, ఊరిలో దుష్టశక్తుల ప్రభావం ఎక్కువ అవడం వల్ల ప్రజలందరికీ చెడు జరిగేది. అప్పుడు ఊర్లోని పెద్దలందరూ కలిసి ఒక గురువుని కలిశారు. ఆయన పరిష్కారంగా ఒక వస్తువుని ప్రత్యక్షం గావించి దాన్ని 6 భాగాలుగా చేశాడు. ఆ 6 భాగాలు 6 ఊర్లలో సంవత్సరం పాటు పూజలు చేసి ఆ తరువాత వాటన్నింటినీ రుద్రవరంలో గల గుడిలో ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు కలిపి ఉంచాలి. ఆ తరువాత మళ్ళీ తిరిగి తమ ఊళ్ళకు తీసుకెళ్లి పూజలు చేయాలి. ఇదే ఇక్కడి ఆచారం అన్నాడు. అది చేస్తున్నప్పటి నుండి ఊళ్ళన్నీ సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉన్నాయి అని అన్నాడు. ఆ మరుసటి రోజు ఉత్సవానికి ఇంకా 2 రోజులే ఉంది. దాంతో ఆ గుడి పూజారులు ఊరి ప్రజలంతా కలిసి రుద్రవరంలో గుడిని శుభ్రం చేస్తున్నారు. ఆ 5 వస్తువులు కలిపి ఉంచే గుడిని పసుపు నీటితో కడుగుతున్నారు. అక్కడ ఒక వ్యక్తి శుభ్రం చేస్తూ ఉండగా ఏదో ఎర్రటి మరక కనిపించింది. అప్పుడు ఆ వ్యక్తి రక్తం అని గట్టిగా అన్నాడు. అక్కడికి ఆ గుడి పండితుడు వచ్చి చూసి, దీని గురించి ఆలోచించకుండా ఉండండి, ఇంకో 2 రోజుల్లో ఉత్సవం పూర్తయితే అంతా మంచి జరుగుతుంది అన్నాడు. అప్పుడే రుద్రవర్మ అక్కడికి వచ్చాడు. జనమంతా అతనికి నమస్కరించారు. అతని దృష్టి 6వ వస్తువు ఉండే ప్రదేశంపై పడింది. సమయం మొదలైంది అనుకున్నాడు. గుండ్లకోటకు 30 కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ఉంది. అందులో ఒక గుహ, అందులో ఒక మంట నీలం రంగులో మండుతోంది. ఆ మంట చుట్టూ 2 వ్యక్తులు కూర్చున్నారు. ఒకరు త్రిగద, అతని శిష్యుడు దేవ.
దేవా మోకాళ్ళ మీద కూర్చొని తన గురువు చెప్తున్న మంత్రాల్ని ఉచ్చరిస్తున్నాడు. త్రిగద ఉన్నట్టుండి తన కళ్ళు తెరిచాడు. అతని కళ్ళ ముందు ఆ 6వ వస్తువు కనిపించింది. అక్కడి గాలి బరువెక్కింది. చుట్టూ నీడలు కనిపిస్తున్నాయి. అప్పుడు అతను అన్నాడు, అది అక్కడే ఉంది, రక్తంతో తడిసిన అదే స్థలంలో ఉంది అని అన్నాడు. దేవా, అది నీవే, నువ్వది సాధించాలి. ఆ 6వ భాగాన్ని మిగతా భాగాలతో కలిపిస్తే నువ్వు ఈ ప్రపంచాన్నే జయించగలవు. దాన్ని సాధించు, నీ ప్రతీకారం తీర్చుకో అన్నాడు. ఇప్పుడు దేవా శూన్యంలోకి తీక్షణంగా చూస్తూ, ఆ 6వ భాగం నాదే గురుదేవా అని అన్నాడు. అప్పుడు త్రిగద, దేవా, ఆ 6వ భాగం గుండ్లకోటలోనే ఉంది, దాన్ని నువ్వు నా దగ్గరికి తీసుకురా అన్నాడు. దేవా, గుండ్లకోటలో ఎక్కడ అన్నాడు. త్రిగద, మీ నాన్న అంతమైన అదే స్థలంలో వెళ్ళు, తవ్వు ఆ స్థలాన్ని, అవి దాన్ని నా దగ్గరకు తీసుకొనిరా అన్నాడు. దేవా గుండ్లకోటకు బయలుదేరాడు. గుండ్లకోటలో త్రిగద చెప్పిన ప్రదేశానికి వెళ్ళి తవ్వడం మొదలుపెట్టాడు. ఆ ప్రదేశమంతా చెట్లతో నిండిపోయి మొండి గోడలతో అత్యంత భయంకరంగా ఉంది. దేవా తవ్వేటప్పుడు ఖంగుమంటూ శబ్దం చుట్టూ వినిపిస్తోంది. ఎక్కడి నుంచో వచ్చిన కుక్కలు అతని వైపు మరుగుతూ వెళ్ళాయి. అతను చూసిన ఒక్క చూపికి అవి అలాగే నిలిచి ఒక ప్రక్కగా వెళ్ళి కూర్చున్నాయి. కొంతసేపు తవ్విన తరువాత దేవా గుణపానికి ఏదో తగిలి దూరంగా ఎగిరిపోయింది. దేవా తన చేత్తో ఆ మట్టిని ప్రక్కకు జరిపాడు. ఆ 6వ భాగం కనిపించింది. దేవా దాన్ని ముట్టుకోగానే షాక్ కొట్టినట్టయి వెనక్కి జరిగాడు. వెంటనే తన వద్దనున్న కత్తి తీసుకుని చేతిని కోసి రక్తం దాని మీద పడేలా చేశాడు. అది మెల్లగా పైకి లేచి దేవా చేతిలోకి వచ్చి పడింది. దేవా సంతోషంగా తమ గురువు దగ్గరకు వెళ్ళాడు. త్రిగద ఆ 6వ భాగాన్ని చూసి, దేవా, ఇక నువ్వు మొదలుపెట్టు అని అన్నాడు. దేవా ఆ 6వ భాగాన్ని తీసుకొని రుద్రవరం చేరుకున్నాడు. రుద్రవరంలో అప్పటికే ఉత్సవం మొదలైంది. రుద్రవరం అంతా సందడిగా ఉంది. రుద్రవరం చుట్టూ ఉన్న 5 గ్రామాల నుంచి 5 భాగాలు బయలుదేరాయి. వాటిని ఒక్కొక్క ఊరి నుండి చాలా నిష్టగా తీసుకొస్తున్నారు. దీని నియమం ఏంటంటే, ఆ ఊర్లలో ఆ భాగాన్ని తీసుకొచ్చే వ్యక్తులు చాలా నిష్టగా రోజంతా ఉపవాసం ఉండి ఆ భాగాన్ని తమ తల మీద ఉంచుకొని ఊరి జనమంతా వెంట వస్తూ ఉంటే డప్పులతో ఊరేగింపుగా వస్తారు. రుద్ర గుడిలో పండితులతో పాటు ఎదురు చూస్తున్నాడు. ఆ 5 వ్యక్తులు 5 వైపుల నుంచి రుద్రవరం చేరుకొని ఊరి మధ్యకు చేరుకున్నారు. అప్పుడు అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు చేసే నృత్యంతో వాయించే డప్పులతో ఆ ఉత్సవం పతాక స్థాయికి చేరుకుంది. ఆ 5గురు వ్యక్తులు మెల్లగా రుద్రవరం గుడిని చేరుకున్నారు. రుద్ర ఒక్కొక్కటిగా ఆ వస్తువుని తీసుకొని వాటిని కేటాయించిన స్థలంలో ఉంచాడు. ఆ 5ంటిని పెట్టడం పూర్తయిన వెంటనే గుడిలో ఒక వెలుగు వెలిగింది. గుడిలో గ్రంటలు మోగాయి. ప్రజలంతా జయధ్వానాలు చేశారు. గుడి బయట ఉన్న జనాలు టపాసులు కాల్చారు, రంగులు వెదజల్లుకున్నారు. అలా సంబరంగా ఉత్సవం పూర్తయిన తరువాత ప్రజలంతా గుడిలోకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి 5 ఊళ్ళల్లో మెల్లగా వర్షం మొదలైంది. ఆగకుండా కురుస్తూనే ఉంది. తెల్లవారుజామున ప్రజలు బయటకు వచ్చి చూస్తే దారులన్నీ ఎర్రటి నీళ్లు ప్రవహిస్తున్నాయి. పైనుంచి ఎర్రటి వర్షం పడుతోంది. ఇది చూసిన రుద్రవర్మ గుడికి పరిగెత్తాడు. అక్కడ గదిలోకి వెళ్ళి చూస్తే ఆ 6వ భాగం కూడా కలుపబడి ధగధగా మెరుస్తున్న గోళాన్ని చూశాడు. రుద్రవర్మ భయంతో నోట మాట రాక అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎవరు ఆ భాగాన్ని కలిపిండేది మీకు తెలుసుగా? కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ పార్ట్ దేవ తాండవం మొదలవుతుంది. వెయిట్ ఫర్ ఇట్. ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే హైప్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. దాంతో ఛానల్ గ్రో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.